వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఇది ఎవరికంటే దేవుని చేత కరుణింపబడే వారికి. ఎవరు దేవుని చేత కరుణించబడతారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఎవరైతే ఆయన యాక్సెప్ట్ చేస్తారో వారి మీద దేవుని యొక్క కనికరము కృప ఎప్పుడూ ఉంటాయి. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు అని ఇక్కడ దేవుని యొక్క మాట. వారు ఆకలి కొని ఉండరంట, దప్పిక వాళ్ళకి ఉండదు. అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ దేవుడు ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లం నుంచి రెక్టిఫై చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. అలాగే ఎండమావులైనను ఎండ అయిన వారికి తగులదంటే కష్టాలు శ్రమలు ఒకవేళ వారికి సంభవించిన అందులో నుంచి ఆయన ఈజీగా వారిని బయటికి నడిపిస్తారు. కాబట్టి దేవుని చేత మనము కనికరింపబడే వారిగా ఉండాలి.